-22% ఉంది. -22% అంటే 22 పడిపోయింది అప్పటి నుంచి ఇప్పటికి గ్రాఫ్ అని. సరే, అది దాంతోపాటుగా నా ముందున్న సర్వే, ఇది నేను పెద్ద కొంచెం పర్చేస్ బాగా క్లోజ్గా తెలుసు, జర్నలిస్ట్గా బాగా సన్నిహితంగా తెలుసు నాకు. ఈయన కంబాలపాటి కృష్ణ గారు 4వ తారీఖు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్, సర్వే టీవీలో వచ్చిందనుకుంటా. అది నేను మొన్న మాట్లాడా, 7వ తారీఖు 8వ తారీఖు మాట్లాడుతున్నప్పుడు నేను 4వ తారీఖు సర్వే అంటే ఎట్లా ఉంది పరిస్థితి అని అడిగా, ఆయన ఫోన్ చేసి అడిగాను. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే 4వ తారీఖు నేను సర్వే చేసి ఇచ్చాను, ఆ సర్వే మీకు పంపుతానని చెప్పాడు. పంపాడు ఆయన. ఆ సర్వే ప్రకారం బీఆర్ఎస్ఏ వస్తుందని నా సర్వే రిజల్ట్ అది. అయితే 6వ తారీఖు తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. అంటే మీరంతా ఊహించుకోండి ఎందుకు మారింది అనేది. ఈ ఆరోపణలు అన్నీ ఉన్నాయి కదా, ఇక మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 6వ తారీఖు తర్వాత అర్ధరాత్రి పరిస్థితులు ఎందుకు మారుతాయండి అకస్మాత్తుగా 2-3 రోజుల్లో? అది ఇక నేను కామెంట్ చేయను. ఇది ఇప్పుడు -22% నుంచి ఎలా గెలిచిందండి? వివేక్ గారు చెప్పిన -22%, ఆయనకే బయట పెట్టుకున్నారు కదా మేము మైనస్లో ఉన్నామని. ఎలా వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కానీ ఇవన్నీ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఇది చూడండి, ఈ సర్వేల ఇప్పుడు ఈయన చేసిన సర్వేలో ఆయన బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇచ్చిన ఆయనే నా నోటితో అంగీకరించాడు. ఆయనే మళ్ళీ ఫోన్లో మాట్లాడినప్పుడు నా సర్వే కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది, కానీ అది కూడా తప్పే, నా సర్వే కూడా ఇప్పుడు 6 తర్వాత మారిందని ఆయన అబద్ధం వాళ్ళు ఆయన అన్ని పక్కగా చెప్పాడు. ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి? 4వ తారీఖు ఇచ్చిన ఆయన సర్వే ప్రకారం మీ మద్దతు ఎవరని అడిగితే 42% కాంగ్రెస్ అన్నారు, 48% బీఆర్ఎస్ అన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవి వల్ల ముస్లింల్లో కాంగ్రెస్కి ఆదరణ పెరుగుతుందా అంటే 7% మాత్రమే ఎస్ అన్నారు, 52% నో అన్నారు. అజారుద్దీన్ ఫ్యాక్టర్ కాదు. 2, 3 మైనారిటీలకు ఎవరు మేలు చేయగలరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ అని 45% అన్నారు, బీఆర్ఎస్ అని చెప్పి 49% అన్నారు. బీఆర్ఎస్కే ఎక్కువ ఉంది దానిలో కూడా. ఇవన్నీ సరే, ఇది ఇట్లా సార్ ఇవన్నీ అంటే 4 తర్వాత ఏం మారినాయి? 6 తర్వాత మారిందనండి. నేను 7-8 తారీఖులో ఆయన ఫోన్ చేస్తే 6 తర్వాత చెప్తున్నారు లాస్ట్ 3 రోజుల్లో ఎందుకు ఆయన ఏం మాట్లాడారు నేను వినకుండానే చెబుతున్నాను. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీ ద్వారా ప్రజలందరికీ నేను ఒక విషయాన్ని యాక్చువల్గా తెలియజేసుకుని ఏంటంటే, ఈ సర్వేలు అనేవి యాక్చువల్ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి మనుషులు. ఇప్పుడు మనం ముఖ్యంగా కేకే సర్వే అని ఒకటి వచ్చింది, చాలా ఫేమస్ సర్వే. వాళ్ళు ఏం చెప్పారు, క్లీన్ స్వీప్ చేసి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను ఎందుకంటే వివేక్ ఇప్పుడు చెప్పారు కదా మా సర్వే ప్రకారం గెలుస్తుంది మేము కాంగ్రెస్ గెలుస్తుందని. అదే V6 మీద ఈ మధ్య V6 AB అని ఇవన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయి అనేది ఉంది కదా మామూలు. ఇది మార్కెట్లో జనరల్ గాసిప్ లాంటిది ఏదైనా. దానిలో కేకే సర్వే వచ్చిందంట. V6లోనో ఎక్కడో కేకే సర్వే ఏదో బీఆర్ఎస్ గెలుస్తుందనే సర్వే దానిలో చెప్పండి. నేను యాక్చువల్గా ఐఎమ్ బీయింగ్ ఏ ఫెలో ఇన్ అప్లైడ్ పాలిటిక్స్, ఐ నో ద సబ్జెక్ట్, అంటే పొలిటికల్ సైన్స్ చదువుకున్నట్టయితే యాక్చువల్గా ఈ సర్వేలు అనేవి ఇప్పుడు మనం ప్రజెంట్ ట్రెండ్లో చూసినట్టయితే ప్రతి ఒక్కరు సర్వే చేయడం అండ్ ముందుకొచ్చి వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు చెప్పడం, వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళ అస్తిత్వం కోసం చేసేవి తప్పించి నిజమైనవి ఉండవు. ఎందుకంటే ఒక సర్వే చేయాలి అంటే కూడా నేను అడుగుతా చక్రి గారు మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్, పాపారావు గారు కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరికి ఓటేస్తావు అని అడిగితే ఎంతమంది చెప్తారు చెప్పండి సమాధానం? జరుగుతుందా? ఎవరు చెప్పరు. మీరు అర్బన్లో కూడా మీరు అర్బన్లో అంటే ఓటర్ తెలియగా ఉంటాడు. మీరు రూరల్కి వెళ్ళండి, విలేజ్కి వెళ్ళి అడిగితే అసలే చెప్పరు. సో అసలు సర్వే అంటే ఏం జరుగుతుంది అంటే కూడా రీసెర్చ్ అంటామా, అంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రీసెర్చ్ అనమాట. ఏం చేస్తామంటే కూడా ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా వెళ్ళి ఒక క్వశ్చన్ అడగరు నువ్వు ఎవరికి ఓటేస్తావో. సో ఇట్స్ బేస్డ్ ఏంటంటే పబ్లిక్ యాక్చువల్గా సర్వేలు ఎందుకు చేస్తారంటే కూడా ఒక క్యాంపెయిన్, అంటే నేను ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ఏ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అసలు సర్వే అనేది ఎందుకు చేస్తారంటే ఎలక్షనీరింగ్ స్ట్రాటజిక్ టీమ్ అనేది ఒక 6 months ముందు కానీ 7 months ముందు కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్ పల్స్ని స్టడీ చేసి వాళ్ళు దాన్ని బేస్ మీద క్యాంపెయిన్ డిజైన్ చేస్తారు. అంటే ప్రజల్లో ఏ అంశాల మీద వ్యతిరేకత ఉంది, ఏ అంశాల మీద పాజిటివిటీ ఉంది అనే అంశాల మీద అక్కడ ఒక రీసెర్చ్ చేస్తారు. చేసి అది కూడా ఎట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు మన తెలంగాణలో ఉందనుకోండి, రైతుల దగ్గరికి వెళ్తారు, మీకు రుణమాఫీ జరిగిందని అడుగుతారు, జరగలేదు. ఎంత % ఆఫ్ పీపుల్ రుణమాఫీ జరగలేదు? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, పవర్ వస్తుందా, అట్లా రీసెర్చ్ చేసి దాని మీద క్యాంపెయిన్ డిజైన్ చేస్తారు. క్యాంపెయిన్ డిజైన్ చేసేటువంటి సర్వే అయితే ఉందో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్లకు తీసుకొచ్చి ఈ బెట్టింగ్లు వాడుతున్నారు దీన్ని. అంటే యాక్చువల్గా టు బీ హానెస్ట్ విత్ యూ, ఈ బెట్టింగ్ వీళ్ళందరూ తీసుకొచ్చి అంటే సర్వే 2 రకాలుగాను ఉంది. అథెంటిక్గా చేసేవి ఉన్నాయి, చేయని ఉన్నాయి. ఈ చేయని వాటి వల్ల అథెంటిక్గా చేసిన వాటికి కూడా శానిటీ పోతుంది. అంటే ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది, ఏ సర్వే అయినా సరే ఎంత % చేస్తారంటే 6% చేస్తారండి. అంటే అది చాలా కాస్ట్లీ అఫేర్. ఎందుకంటే పీపుల్ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ తీసుకొని రావాలంటే చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం. సో దీని మీద బడ్జెట్స్ కూడా ఇంపార్టెంట్. 6% అంటే 1,00,000 మందిలో 6,000 ఓటర్లు.
మీరు చెప్పండి 1,00,000 మందిలో 6,000 ఓటర్ల ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ కరెక్ట్ ఉందని చెప్పగలుగుతాం మనం? అంటే దాంట్లో కూడా శాంపిల్ సైజ్ మ్యాటర్స్ ఉంటుంది. సో మల్టిపుల్ వేస్ ఉంటాయి దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎట్లా అంటే పబ్లిక్ పల్స్ని మనం క్యాప్చర్ చేయగలగాలి. సో పల్స్ని ఎవరైతే క్యాప్చర్ చేస్తారో రాజకీయ నాయకులు, వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళే ప్రజాస్వామ్యంలో గెలుస్తారండి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ గెలుపు విషయానికి వచ్చినట్లయితే సార్, ఈ గెలుపు తర్వాత కాంగ్రెస్కి పార్టీ పరంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇమేజ్కి సంబంధించి చాలా డిఫరెన్స్ వస్తుంది. అదే సందర్భంలో రాబోయే ఎలక్షన్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో. సో దాని మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా? అంటే ఉంటుందని చెప్పొచ్చు, ఉండదని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో గెలిచినంత మాత్రం నువ్వు పని చేయకపోతే మళ్ళీ ప్రజలు ఓట్లేరండి. ఇప్పుడు మనం 2014లో చూసాము, ఇక్కడ బీఆర్ఎస్ పెద్ద అంటే ఫస్ట్ వచ్చినప్పుడు రూరల్లోనే వచ్చింది, అర్బన్లో లేదు. కానీ వాళ్ళు 1.5 yearలో పని చేశారు. వాళ్ళు ఎస్పెషల్లీ వాటర్ని, పవర్ని వాళ్ళు రెక్టిఫై చేశారు. మరి అప్పుడు జిహెచ్ఎంసీలో వాళ్ళకి ల్యాండ్ స్లైడ్ వచ్చింది. అంత మెజారిటీ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇప్పుడు సేమ్ సినారియో కదా. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి ఫుట్ ప్రింట్ లేదు, ఫస్ట్ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి గెలిచినాక వాళ్ళ మీద యాక్చువల్గా ఎక్కువ బాధ్యత పెంచినట్టే, దీన్ని రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు జిహెచ్ఎంసీలో మళ్ళీ అగైన్ దే హావ్ టు డూ ఏ వండర్ఫుల్ వర్క్ చేయాలి. రోడ్స్ అన్ని చాలా చోట్ల డిపాజిట్ రాలేదు. సో ఇది రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది, డెఫినెట్గా పెంచుతుంది. అయితే ఇంకొక ఛాలెంజ్ ఉంది కాంగ్రెస్కి ఏంటంటే, ఇప్పుడు మరి వాళ్ళ అధికారంలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అనుకున్నటువంటి రావట్లేదు. జిఎస్టీ ఆదాయంలో తగ్గిపోయింది, ఒక రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్ గెలవాలంటే అంత ఈజీ కాదు, వాళ్ళు డెలివరీ చేయాలి అగైన్. అంటే ఇంకా ఇప్పటికి రెట్టింపు వర్క్ చేయాలి ఫీల్డ్లో. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ గెలవాలంటే సార్ చెప్పిన అన్నిటితో పాటుగా ఏరియా పెద్దది కదా. జూబ్లీహిల్స్ ఒక 18 నియోజకవర్గాలు అనుకుంటా. హైదరాబాద్ 24 సార్, 24 దానిలో 16 సరే కేటీఆర్ఎస్ గెలిచింది కదా. 24 ఒకటి వేరు, 24 నియోజకవర్గాలు ఇదే రకమైనటువంటి ఫోకస్ నవీన్ దొరకాలి కదా. ప్రతి చోట నవీన్ దొరకాలి కదా. అది సాధ్యం కాదు. ఇది ఎక్సెప్షనల్ కేసు. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది ఒక రేర్ అండ్ ఎక్సెప్షనల్ టిపికల్ కేసు. అది అంతే. దాన్ని మీరు అన్ని చోట్ల రిప్రొడ్యూస్ చేయలేరు. 2 తర్వాత సార్ చెప్పినట్టు బాగా పనిచేయాలి. ఈ కొద్ది కాలమైనా బాగా పనిచేసి ఏమన్నా కొన్ని మార్పులు. పైగా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చాడు కేసీఆర్ అనేది. దానికి ఇప్పుడు వాటర్కి మళ్ళీ ఇప్పుడు వసూలు చేస్తున్నారనే ఆరోపణ, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఎన్ని సర్దించుకొని సెట్ చేసుకొని రోడ్లు బాగా ఇవన్నీ చేయకపోతే పాయింట్. ఉదయం నుంచి కూడా మనం రాజకీయ కారణాలు వెతుక్కుంటున్నాం, ప్రజల్లో ఉన్న ఒపీనియన్ వెతుక్కుంటున్నాం. స్థానికంగా ఉన్న సమస్యలు, సంక్షేమం ప్రజల దృష్టిలో ఉందా? అది ఏ మేరకు ప్రభావం చూపింది సార్ ఎలక్షన్లో? అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. మనం చూసినట్టయితే చాలామంది ప్రజలు, అంటే ఇక్కడ 47% వచ్చింది. సో అంటే మోర్ దెన్ 50% ఓటింగ్లో పాల్గొనలేదు అసలు. అవును, 48. సో మోర్ దెన్ 50% ఆఫ్ ది పాపులేషన్ పాల్గొనలేదు. అయితే అర్బన్లో ఇది మారాలి కొంచెం. అది ఎప్పుడు లేదు, మారాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ దీనిలో చిన్న ఎడిషను, ఇక్కడ జూబ్లీహిల్స్లో చాలా మంది లేరట. మనం వాళ్ళు వేయలేదు అనుకుంటున్నాం ఓటు. ఇక్కడ నుంచి చాలా మంది ఒకటేమంటున్నారంటే, ఆ రోజు సెలవు వచ్చుంటే బాగుండేది. ఆ రోజు ఇక్కడ సినిమా కార్మికులు చాలా మంది ఉంటారు. ఆ రోజు 3 పెద్ద హీరోలు, చిరంజీవి గారిది, మహేష్ బాబు సినిమాలు జరుగుతుంది. పొద్దున్న వెళ్ళిపోవాలి వాళ్ళు. ఉద్యోగస్తులు ఎక్కువ మంది, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ రోజు సెలవు దినం కాదు. చాలా మంది బ్యాగులు వేసుకుని వచ్చారు సార్ అలా ఓటు చేయడానికి. ఓటు వేసి వెళ్ళిపోదామని ఆఫీస్కి. అలా చాలా తగ్గి ఉండొచ్చు. అంటే ఇప్పుడు అది కంపెన్సేట్ చేశారని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే ఎలక్షన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీస్, వాళ్ళకి ఆ రోజు ఏదైతే అంటే రెమ్యూనరేషన్ వస్తుందో దాన్ని వాళ్ళు కంపెన్సేట్ చేసి వాళ్ళని ఎలక్షన్కి తీసుకొచ్చారు. పోల్ మేనేజ్మెంట్ అసలు మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మర్చిపోతున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఇల్లు అవన్నీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోకి వస్తాయి. ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మొత్తం యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ ఈబీసీలు, బస్తీలో ఉన్నటువంటి ఓటే దీనికి కులమానికంగా తీసుకోవాలి మనం. సార్ అంతే కదా. ప్లస్ మైనారిటీస్ కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు. వెంగళరావు లాంటి చోట్ల, వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీ ఇవన్నీ మిడిల్ క్లాస్ కొంత. చెప్పండి. సరే, ఏం లేదు. ఇందాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు సార్ కూడా మాట్లాడారు. చాలా మంది ఏంటంటే ఆ ఊపుసుపోక ఏదో ఒకటి పాపులారిటీ వస్తుంది చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా అందరు కాదు. సీనియర్స్ ఉన్నారు, చాలా పకడ్బందీగా చేశారు. దానివల్ల మీరు అన్నట్లుగా చేసిన వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. అంటే వాళ్ళలో కలిపేస్తున్నారు అందరం 2. దానివల్ల 15 minute పాపులారిటీ అని బట్టి మనం మామూలుగా మాట్లాడుకుంటాం కదా, పాపులర్ జాగాలను 15 minute పాపులారిటీ, 15 minute సెలబ్రిటీ. ఇప్పుడు లైఫ్లో భూమి మీద ఉన్న ప్రతివాడికి ఏదోసారి మైక్ ముందు మాట్లాడేది, వీడియో తీయబడేది, ఒక 15 minutes అవకాశం వస్తుంది. అది అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడున్నాడో ఎవరున్నాడో తెలియదు. ఇట్లాంటి దానికోసం కొంత అది జనాల్లోనే గుర్తింపు తాపత్రయం పెరిగింది.
మామూలుగా ఇండివిజువల్స్ చాలామంది ఈరోజు నేను కూడా గుర్తించబడి ఫేస్బుక్లో వీటిలో కూడా లైక్లు రాలేదని చచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అవును. ఇవన్నీ ఎందుకు గుర్తింపు ఇది సోషల్ స్టిగ్మా సార్. అది తర్వాత డైరెక్ట్గా అడగరనేది చెప్పారు. డైరెక్ట్గా పోయి నువ్వు ఎవరికి వేస్తామని అడగరు. ఎందుకంటే నాకు అమెరికన్ ఎలక్షన్స్ గుర్తు సార్. అమెరికన్ ఎలక్షన్స్లో ఏ క్యాండిడేట్ గెలుస్తాడంటానికి జనాల దగ్గరికి పోయి వాళ్ళు అడిగింది ఏంటంటే పలానా అభ్యర్థిని ఈ యానిమల్స్లో దేంతో పోలుస్తావు నువ్వు, జంతువులు బొమ్మలు చూపించి నక్కతో పోల్చాడు అనుకోండి వాడు నమ్మట్లేదని. నక్క జిత్తులు దాని కదా, ఇండైరెక్ట్ ఉంటుంది క్వశ్చన్. ఇండైరెక్ట్ అంటే నాకు ఒక లీడర్ని పోటీ చేస్తున్న ఒక నాయకుడిని నక్కతో ఎవరన్నా కనుక నేను ఇతను ఫాక్స్ లాగా చూస్తున్నానంటే నక్కలాగా చూస్తున్నానంటే వేయడు వాడికి ఓటని. కాబట్టి ఇట్లా డైరెక్ట్ అడుగుతారు తప్పితే డైరెక్ట్ అదే మీరు కాబట్టి సార్ పప్పారావు గారు చెప్పినట్టు యాక్చువల్గా నేను ఐ వర్క్ పర్సనల్లీ ఇన్ 2016 ట్రంప్ ఎలక్షన్లో వర్క్ చేశాను. అక్కడ ఎలా ఉంటుందంటే సొసైటీలో సార్ క్లియర్గా మీరు ఎవరైనా ఇంటి ముందుకు వెళ్తే అక్కడ వాళ్ళు ఆమె రిపబ్లికన్, ఆమె డెమోక్రాట్ అని క్లియర్గా వాళ్ళు బోర్డు పెట్టుకుంటారు అక్కడ. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు పొలిటికల్ స్టాండ్ క్లియర్గా చాలా క్లియర్ అన్నారు కదా పోయి ఇక్కడ కూడా ఇక్కడ మన ఇండియా ఎలక్షన్లో కూడా మెట్రిక్స్ చూస్తే మనం అర్థమెటిక్లో చూస్తే యాక్చువల్గా ఇక్కడ ఏంటి స్వింగ్ ఓటర్కి ప్లస్ న్యూట్రల్ ఓటర్కే ఉంటుంది ఎలక్షన్. ఎందుకంటే మన దగ్గర కూడా ఎలైన్ అయి ఉంటారు, పర్టికులర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కోసం ఎలక్షన్ అంతా కూడా. సో అది ఎక్కడైనా సరే ఏ సొసైటీలో కరెక్ట్. అయితే మరి రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరిని చేస్తారు? రీసెర్చ్ వెళ్ళి ఐడెంటిఫై చేసి వాళ్ళని వెళ్ళి చేయాలి రీసెర్చ్ అంటే. సో అందుకే సర్వేస్కి ఎప్పుడు కూడా ఎంత సర్వే చేసినా కానీ ఆ రిజల్ట్లో డెఫినెట్గా తేడా వస్తుంది. అది ఓన్లీ పబ్లిక్ పల్స్ పట్టుకోవడం కోసమే. సార్ ఐ రిపీట్ ద సేమ్ క్వశ్చన్ సార్. స్థానిక సమస్యలు, రోడ్ల సమస్యలు కావచ్చు, బస్తీలో వర్షం పడిందంటే ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కన్సిడర్ చేశారా? ఎలక్షన్లో చేస్తున్నారా? ఈరోజు అసలు ఆ డిబేట్ అనేది కనపడలేదు. డిబేట్ లేదు కానీ లోకల్గా ఉన్న అవి కొన్ని మంచి కాదు, కొన్ని మంచి పర్వాలేదు అనుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటి వాళ్ళు మా దగ్గర కూడా పలానా రోడ్డు కావాలని పోయి అడిగొచ్చారు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు మా ఏరియాకి వీళ్ళు పోయి 2-3 సరే వాళ్ళు ఆ పార్టీకి ఏదలుచుకున్నారు, వాళ్ళ ఎఫిలియేషన్ వేరే ఉంది అదంతా. కానీ అయితే ఏంటంటే వీళ్ళు పోయి మాకు అక్కడ రోడ్డు వేయించాలి అంటే ఓకే. లేకపోతే ఇంటర్నల్ రోడ్డు కూడా అపార్ట్మెంట్లో పెద్ద కాంప్లెక్స్లో ఉన్న చోట ఇంటర్నల్గా లోపల రోడ్డు కూడా అడిగిన అది ఇట్లా కొన్ని మా పనులు చేయించి పెట్టాలి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చేయించి పెట్టాలి. ఇట్లాంటి కొన్ని అపార్ట్మెంట్లో వాళ్ళు బోర్లు వేయించుకున్నారంట, మోటార్లు పెట్టించుకున్నారంట. ఇట్లా అది పెద్ద చర్చ జరగలేదు కానీ అది కొంచెం ఇండివిజువల్గా చేయించుకుంటే కరప్షన్ లాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ పనులు ఇండివిజువల్గా చేయించుకున్నారు. ఇది పెద్ద చర్చలాగా జరగల. లోకల్గా మాకు ఇష్యూస్ ఉన్నాయి చర్చలాగా జరగకుండా పోయి దాని పైరవి అందాం పోయి. ఇందాక నాగేశ్వర్ గారు కూడా చెప్తున్నారు వాళ్ళ అపార్ట్మెంట్లోనేనంట, ఇంటి ముందు వాళ్ళ అపార్ట్మెంట్ ముందు యూటర్న్ ఉందంట. అది పైరవి జనరల్గా అడిగి డిమాండ్ చేసి చేయించుకుంటేనేమో హక్కుగా సాధించుకున్నట్టు, పోయి పర్సనల్గా అడిగి చేసి తెచ్చుకుంటేనేమో పైరవి న్యూస్లో రాదు కదా. అంతే కదా, అందుకని కనపట్టాల. కానీ లోకల్గా ఎవరి స్థాయిలో వాళ్ళు కొన్ని పనులు చేయించుకోవడానికి కొంత ట్రై చేశారు. ఒక ఆస్పెక్ట్ మాత్రం మనం అవునన్నా కాదన్నా క్లియర్గా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మేజర్ తేడా ఏంటంటే ప్రజల్లో ఉన్నది. నేను చెప్తున్నా అంటే బీయింగ్ పార్టీకి నాయకులు అందుబాటులో ఉంటారనేటువంటిది ఎప్పుడు అంటే ఏ పని కావాలన్నా కానీ అదంటే ప్రజలకు నిజంగా సమస్య ఉంటే కానీ వాళ్ళు అందుబాటులో ఉంటారు, వెళ్ళి కలిస్తే వాళ్ళు వింటారు, యాక్సెసిబిలిటీ ఉంటుంది అనేది ఫీలింగ్ ఉన్నది ప్రజల్లో. అది మనం ఇంతకు ముందు కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఆ స్వతంత్రం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఇప్పుడు సీఎం గారిని కూడా కావాలనుకుంటే మీలాంటి వాళ్ళని ఎవరైనా పట్టుకొని వెళ్తే సీఎం గారిని కూడా ఈజీ కలవచ్చు అనేటువంటి యాక్సెసిబిలిటీ ఉన్నది అనేది ఒక ఫీలింగ్ ఉంది, అది వాస్తవం మాకు. అయితే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేసినటువంటి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్యేకి చేయలేని పనిని ఒక అధికారికి తెలిస్తే ఈజీగా అయ్యేది. బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా వాళ్ళు అంటే రిలయన్స్ కావాలి. మీరు ఒక జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్ని పట్టుకుంటే మీకు ఆ పని చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో మంత్రినో పట్టుకుంటే ఆ పని కాదు మీకు. అంటే దెర్ వాజ్ టూ మచ్ డిపెండెన్సీ ఆన్ బ్యూరోక్రసీ. మనకు బ్యూరోక్రసీలో తెలుసు కదా మీకు, బ్యూరోక్రసీ ఈజ్ ఆల్వేస్ కరప్టెడ్. సో ఇది ఫండమెంటల్గా వాళ్ళు చేసినటువంటి ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్స్. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే. కాంగ్రెస్లో అది లేదు. మీరు చూడండి కాంగ్రెస్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ పవర్ఫుల్. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్ పవర్ఫుల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కన్నా ప్రజల సమస్యలను వాళ్ళు డైరెక్ట్గా వింటారు. సరే దాంట్లో కూడా ప్లస్ మైనస్లు ఉన్నాయి, కానీ ప్రజలకు అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వెళ్తే మాకు ఈ పని అవుద్దురా. ఈ రోజు నవీన్ యాదవ్ గారు గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నాడు, అందుబాటులో ఉంటాడు. పాపారావు గారు చెప్తూ ఉన్నారు కదా, బీయింగ్ ఏ ఓటర్ ఆఫ్ చూసే పర్సెప్షన్ వేరే ఉంది. అంతే కదా మరి, లోకల్ గా ఉన్న ప్రజల పర్సెప్షన్ అంతే కదా. ఇప్పుడు మన యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా అక్కడ మైనస్ అండి. ఎందుకంటే చాలా మైనస్. ఎందుకంటే మనం చూసినట్టయితే లాస్ట్ 2 వీక్స్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారి తల్లే వచ్చి వాళ్ళ మీద విమర్శలు చేసింది. సో అంటే అది యాక్చువల్ బాగా కాకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోతున్నాం ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీలో మనం అవునన్నా కాదన్నా కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు హైలైట్ చేస్తున్నారు ఏంటంటే సొంత చెల్లిని వచ్చి బయట కామెంట్ చేస్తుంది, నువ్వు ఎట్లా నమ్ముతావు అని చెప్తున్నారు. అంటే అది కూడా ఆ సమస్యను కూడా వాళ్ళు సెటరేట్ చేసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అవునన్నా కాదండి. ఎందుకంటే క్రెడిబిలిటీ అనేది పొలిటికల్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో మల్టిపుల్ కోణాల్లో ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో
పాపర్ ఏమంటారు పవర్ గారు? ఇంపార్టెంటే ఇందా చెప్పింది నిర్మాణం లేదు సార్. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రాబ్లం ఏంటంటే దేర్ ఎఫెక్టివ్ లీడర్స్ ఉన్నారు, కానీ ఆ లీడర్షిప్ తాలూకు నిర్ణయాలు కానీ దాని కిందకి తీసుకెళ్ళగలిగిన ఒక నిర్మాణం స్ట్రక్చర్ లేదు. ఎలక్షన్లప్పుడు వస్తారు కేడర్ లాగా వచ్చి పనిచేస్తారు, ఉత్సాహంగా టీఆర్ఎస్ అంటే కదిలే వాళ్ళు ఉన్నారు, కానీ అది లూజ్ స్ట్రక్చర్. అదే జూబ్లీహిల్స్లో కూడా దెబ్బ కొట్టింది. చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అంత ప్రతాపం చూపిస్తే 4 రోజుల్లో మారిందని చెప్పే కదా, అదంతా ఎలా చేయగలిగారు? ఐ డెంట్ గెట్ యూ సార్, కెన్ యూ బీ మోర్ క్లియర్ అబౌట్ ఇట్? అంటే 4 రోజుల్లో ఏం మారింది నిజంగా? ఏం మారింది? కొన్ని చోట్ల వీళ్ళు పోలింగ్ బూత్తుల్లో వీళ్ళ ఏజెంట్లను కూర్చొనివ్వలేదు, పంపించేశారు కాంగ్రెస్ వాళ్ళు, పక్కన నెట్టేశారు. అంటే కనపడకుండా బయటికి పంపించేశారు, లేకపోతే బెదిరించారు. ఇవన్నీ జరిగినప్పుడు ఒక పార్టీ బలమైన నిర్మాణం ఉంటే మరి ఎందుకు సునీత గారు యూసఫ్ కూడా అమరావతి స్కూల్ ఎదురుగా ధర్నా కూర్చున్నారు? పార్టీ నిర్మాణం ఉంటే అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చెబుతాను సార్, నేను పనిచేశాను కాబట్టి ఇప్పుడు లేను పార్టీల్లో, కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంత పార్టీలు అయ్యి ఎంత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కేడర్ నుంచుంటే ఎవరు నిలబడరు. ఎదురు చాలా చోట్ల పార్టీ వాళ్ళు నిలబడితే ఎవరు నిలబడరు. ఎందుకు? నిర్మాణం. ఆ పార్టీకి ఏమీ లేదు అక్కడ, స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక సీట్ గెలవరు, కానీ పార్టీ వాళ్ళు నిలబడితే ఎవరు నిలబడరు అక్కడ. నిర్మాణం లేకపోవడం ఏ పార్టీకి. రెండోది ఏంటంటే అధికార గణం మీద ఆధారపడటం లోపం. ఎందుకంటే నిర్మాణం లేకపోవడం వల్ల మీకు జనాలకి మధ్య అధికారమే నిలబడింది, అధికార గణం. మూడోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరినైనా కలవచ్చు అనేది నేను సార్తో కొంచెం డిఫర్ అవుతా. ఎందుకంటే గుమ్మడి నర్సయ్య ఆయన కలవలేకపోయాడు కదా, ఇంటి ముందు కూర్చొని. చాలా మంది ఈ కంప్లైంట్లు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కేసీఆర్ గారిని కలవాలంటే చాలా పెద్ద హైరార్కీ ఉండేది. ఇక్కడ అనుకోండి ఎమ్మెల్యేలను పట్టుకుంటే వాళ్ళు అట్లీస్ట్ లేదా ఒక మంచి జర్నలిస్టులు పట్టుకుంటే కూడా తీసుకెళ్ళగలుగుతారు. చివరి ప్రశ్న, ఈ గెలుపు నుంచి అంటే ఇంకా మారాలి, కాంగ్రెస్ పార్టీ మారడం పక్కన పెడితే ఎలక్షన్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా నేర్చుకోవచ్చు ఈ గెలుపు నుంచి? కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ బి రెప్లికేటెడ్ అనే లార్జర్. నేను అనేది అంటే ఈ మోడస్ ఆపరండి నేను చెప్తున్నాను. మోడస్ ఆపరండి ఇదే కదా, నేను 4వ తారీఖు 6వ తారీఖు 11 మధ్య మారిందే మోడస్ ఆపరండి. అంతకుముందు ఓడిపోతుందని కదా వినోద్ గారికి కూడా -22% అని చెప్పినప్పుడు ఇంకా నేనేం చెప్పాలి? కంబాలపల్లి కృష్ణ ఒక్కడనే కోట్ చేయక్కర్లేదు కదా జర్నలిస్ట్గా. ఆయన సర్వేని మీరు నమ్మకండి, కానీ వినోద్ గారే చెబుతున్నారు కదా, వచ్చిందాకే చెప్పేళ్ళారు కదా -22% నుంచి వచ్చామని. సో ఆ మారింది ఏంటి అంటే 5 రోజుల్లో మారింది అది. కాబట్టి ఏంటంటే ఏం నేర్చుకుంటుంది మోడస్ ఆపరండి? ఈ మోడస్ ఆపరండిని జిహెచ్ఎంసీ బ్రాడర్ లెవెల్లో రిపీట్ చేయలేదు, స్టేట్ లెవెల్లో అసలు రిపీట్ చేయలేదు. పెద్ద స్థాయి కదా అది, పెద్ద స్థాయిలో ఇంత స్థాయిలో చేయటం ఒక్క లోకల్ ఏరియాలో కాబట్టి ఫోర్సెస్ అన్ని ఇంతమంది మంత్రులు ఇంత వచ్చి ఫోకస్ పెట్టి లేజర్ లాగా ఫోకస్ పెట్టారు కాబట్టి కాలింది అక్కడ అది. ఇదే దీన్ని ఎందుకు అది ఎందుకంటే అంత స్థాయిలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇంతమంది మంత్రులు ఇన్ని చోట్ల తిరగటం అనేది, మరి జిహెచ్ఎంసీ పెద్ద ఏరియా కదా, 26 రెట్లు పెద్ద, దీనికంటే 24 సీట్లు హైదరాబాద్లో 24 సీట్లు, 24 రెట్లు పెద్ద దీనికంటే. ఇంతమంది 24 చోట్ల డైల్యూట్ అయిపోతారు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. ఏంటంటే జిహెచ్ఎంసీ ఈస్ట్ వెస్ట్ అన్నింటినీ కలిపేసి కూడా దాన్ని డిఫర్ చేసి 4గా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి స్ట్రక్చర్ని మార్చి చేద్దాం అనేటువంటి ఒక పత్రికల్లో అంటే చేసి దాన్ని 4 అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా చేసి చేద్దాం అన్నట్టు ఒక స్ట్రాటజీ. అంటే ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఒక స్ట్రాటజీ ఉంది క్లియర్గా. అంటే ఎలక్షన్ ఏది గెలవాలనేటువంటి ఆయన ఒక స్ట్రాటజిక్ వ్యూలో వెళ్తున్నాడు. అంటే ఆయన స్ట్రాటజిస్టులు కూడా పెట్టుకుంటున్నారు, పక్కన పెట్టుకొని వర్క్ చేస్తున్నట్టు కనబడుతుంది మాకు ఒక అనలిస్ట్. అంటే ఇప్పుడు దాంట్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కొట్టేటప్పుడు వాళ్ళకి డెఫినెట్గా దే విల్ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తారు. మరి అపోజిషన్ పార్టీ కూడా జిహెచ్ఎంసీలో యాక్చువల్గా ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఓన్లీ 2 అయినాయి. ఇప్పుడు బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అయింది. అప్పుడు బీజేపీ కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ కూడా కొంత అర్బన్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి అవునన్నా కాదన్నా కొంత మోడీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. బీజేపీ కూడా కొంత పుంజుకున్నట్టు కనబడుతుంది. సో ఇట్స్ ట్రయాంగులర్ ఫైట్ అయినప్పుడు మళ్ళీ అగైన్ రిజల్ట్ డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. బాబురావు గారు మీరు వచ్చిన దగ్గర నుంచి మనం బీహార్ ఎలక్షన్ గురించి మాట్లాడి బీహార్ రిజల్ట్ గురించి. బీహార్ సింపుల్ సార్, ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. నేనేమో అనుకోకండి పదే కాంగ్రెస్ మీద మాట్లాడాలని. కాంగ్రెస్ పార్టీకి పోయినసార్లు ఎన్ని ఇచ్చారు సార్? 70 సీట్లు ఇచ్చారు. 2020 ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్లు 70 సీట్లు పోటీ చేసి ఎన్ని గెలిచింది? 19 గెలిచింది. స్ట్రైక్ రేట్ లోయెస్ట్ ఉన్నది కాంగ్రెస్కి. ఈసారి 61 సీట్లు తీసుకున్నారు చాలు. అప్పుడు 70కి 19 వచ్చింది చాలక ఆ తేజస్వి యాదవ్ అనే చిన్నపిల్లాడికి పెద్దోళ్ళలాగా కనపడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళు, చాలా పెద్ద పార్టీ కదా అని చెప్పి అమాయకంగా మళ్ళీ 61 సీట్లు ఇస్తే ఇప్పుడు ఎన్ని గెలిచారు? 6. ఏంటిది? ఏమవుద్ది? కాంగ్రెస్ పార్టీ అక్కడే కాదు గుద్దిబండ అవటం. మీకు దాని ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఎజెండానే అందరు ఎజెండా చేసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఎస్ఐఆర్ని కమ్యూనిస్టులు ఎజెండా చేసుకున్నారు, ఆర్జేడీ ఎజెండా చేసుకుంది, వాళ్ళతో కలిసి వాళ్ళంతా ఎజెండా చేసుకున్నారు మహాగఠబంధన్లో. దాంతోనే పోయారు. అసలు అక్కడ బీహార్లో మేజర్ ఇష్యూస్ ఏంటి? లోకల్ ఇష్యూస్ అడ్రస్ కాదు, నిరుద్యోగం, ధరల పెరుగుదల,
ఆ మైగ్రెంట్ సమస్య ప్రతి 100 కుటుంబాల్లో 25 మందికి మైగ్రెంట్స్ ఇష్యూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో చల్లా చెదరైపోతున్నాయి సగం పైన కుటుంబాలు, బీహార్ వాళ్ళు ఉంటారు. బీహార్ కుటుంబాలు చల్లా చెదరై. వాటి మీద మీరు మాట్లాడకుండా ఎస్ఐఆర్ అంటే ఆయన అన్నాడు సరే, కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్నాడు సరే. ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమైంది? జనాల్లో ఉండే పార్టీలు ఎంఎల్ పార్టీ అందుకేగా మునిగిపోయింది. సిపిఐఎంఎల్ లిబరేషన్ లాస్ట్ టైము స్ట్రైక్ రేట్ హైయెస్ట్ గఠబంధన్లో 19 సీట్లు పోటీ చేసి 12 గెలిచింది. బ్రహ్మాండమైన విజయం. ఏమైంది ఇవాళ? ఎందుకు? ఎస్ఐఆర్ని సొంతం చేసుకుని రాహుల్ గాంధీ చెప్పిందల్లా ఎజెండా చేశారు. వాళ్ళ ఎజెండా మీద వాళ్ళు నిలబడి ఉంటే మిగతా పార్టీలనే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. వాళ్ళ ఎజెండా కాకుండా ఎస్ఐఆర్ అని రాహుల్ గాంధీ ఎజెండాని సొంతం చేసుకున్నందుకు నాశనం అయిపోయారు అక్కడ. కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా స్ట్రాటజిక్గా చాలా తప్పులు చేస్తున్నట్టు కనబడుతుంది. మనం చూసినట్టయితే కన్నా ఏవైతే ప్రజలు యాక్చువల్గా ఎక్కువ అంటే విశ్వసిస్తారో ఆ అంశాలను కాకుండా కూడా ఓల్డ్ స్టైల్ పాలిటిక్స్ అంటాం కదా మనం. ఇప్పుడు ఓల్డ్ కాదు ఓల్డ్ అంటే నేను ఏమంటానంటే వాళ్ళ పాత అంటే రాహుల్ గాంధీ గారు తీసుకునే నినాదం ఏదైతే ఉందో సార్, అది ఆయన ట్రాక్షన్ క్రియేట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది, కానీ ప్రజల్లో అది విశ్వసనీయత కోల్పోతుంది అనేది నా అభిప్రాయం. కాదు ఓల్డ్ స్టైల్ అంటే ఇందిరాగాంధీ స్టైల్. అది చేస్తే గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది చేయటంలా. ఇందిరాగాంధీ ఈజ్ ఫర్ ప్రో పూర్. అంటే ఇందిరాగాంధీ కాలంలో భారతదేశంలో ఆర్థిక అసమానతలు ప్రజల మధ్య బాగా తగ్గినాయి. ఇందిరాగాంధీ నాకేమి ఆరాధ్యమైన వ్యక్తి కాదు. అయినా కానీ ఇందిరాగాంధీ చేసిన మంచి చెప్పాలంటే ఇందిరాగాంధీ పాలసీలు కావి. సంస్కరణల తర్వాత వచ్చిన ప్రో రిచ్ పాలసీస్కి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాటి నుంచి దూరం అవటల్లా, మాట్లాడటల్లా. రాహుల్ గాంధీ ఎప్పుడు ఆర్థిక విధానాలు ఏంటో మాట్లాడటల్లా. ఇందిరాగాంధీ విధానాలు పేదలకు అనుకూలమైన విధానాలు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పేదలంతా గుడిసెల వెంకటేశ్వర గారిని ఎందుకు తలుచుకుంటున్నారు? ఇందిరాగాంధీ తరఫున ఆయన మనిషిగా గ్రౌండ్ లెవెల్లో ఆయన బ్రహ్మాండమైనటువంటి పేదవాళ్ళకి డెలివరీ చేసి చూపించిన ఆయన. అందుకని ఏంటంటే ఆ విధానాలకు వెనక్కి వెళ్తే కాంగ్రెస్ గెలుస్తుంది సార్. వెనక్కి వెళ్తే గెలుస్తుంది. అంటే నేను ఎందుకు ఓల్డ్ స్టైల్ పాలిటిక్స్ అంటున్నానంటే సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, పాలిటిక్స్ ఈజ్ చేంజింగ్. మనం లాస్ట్ 10 yearsలో ఇప్పుడు చూస్తే పాలిటిక్స్లో చాలా చేంజ్ కనబడుతుంది. బీహార్లో జరిగినటువంటి వన్ మేజర్ ఇంపాక్ట్ ఎవరు చర్చించట్లేదు ఏంటంటే, ఇప్పుడు ఛత్ పూజ అనే ఒక జరుగుతుంది. మీరు లాస్ట్ 2 elections కంపేర్ చేస్తే కానీ అవి దివాళీకి ముందు జరిగినటువంటి ఎలక్షన్స్. ఇప్పుడు ఎంత కీన్గా బీజేపీ పబ్లిక్ పాలసీని క్యాప్చర్ చేసిందంటే కన్నా ఛత్ పూజ తర్వాత అందరూ మైగ్రెంట్స్ యాక్చువల్గా వస్తారు ఇక్కడికి, వచ్చి అక్కడ ఉంటారు. వాళ్ళు 2-3 days ఉండి దాని తర్వాత మళ్ళీ వెళ్తారు. ఆ టైమింగ్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ క్యాచ్ చేయగలిగారు. అంటే వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని, సున్నితమైన అంశాలన్నింటినీ కూడా చాలా ఎలక్షనీరింగ్లో చాలా అడ్వాన్స్ ఉన్నారు. కానీ ఎలక్షనీరింగ్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి స్ట్రాటజీ ఏమైందంటే, నేను ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఓటు చోరీ అంటాం, తీసుకురావడం, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో వర్కౌట్ కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇక్కడ చిన్నది ఏం లేదు. మీరు ఎంత అది కల్చరల్ ఆస్పెక్ట్, పండగ ఇట్లాంటి కల్చరల్ ఆస్పెక్ట్ పట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళు వదిలేసిన ఆస్పెక్ట్స్, మేజర్ ఆస్పెక్ట్స్, జనాలకు అసలు మరీ ముఖ్యమైన ఆస్పెక్ట్స్, నిరుద్యోగం లేకపోతే ధరల పెరుగుదల వదిలేసినందుకే 240 సీట్లకి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 240 సీట్లకి ఎందుకు వచ్చేశారు? నిరుద్యోగాన్ని, ధరల పెరుగుదలని నిర్లక్ష్యం చేసి ఆ ఎఫెక్ట్ కింద దిగారు. కాబట్టి దాని మీదే కొట్టాలి దెబ్బ. దాని మీదే బీజేపీ ఫెయిల్యూర్ ఆర్థిక విషయాల్లో ఉంది. కల్చరల్ విషయాల్లో బీజేపీ చాలా ప్రొజెక్ట్ చేయొచ్చు, రిలీజియస్ విషయాల్లో, కల్చరల్ విషయాల్లో పట్టుకోవచ్చు. కానీ దాన్ని ఓడించవచ్చు. ఎలా ఓడించవచ్చు అంటే, మీరు పట్టుకోవాల్సిన ఆర్థిక అంశాలు, ప్రజల జీవిత సమస్యలు, నిత్య జీవిత సమస్యలు మీరు పట్టుకుంటే కనుక మీరు గెలవగలరు. కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా కానీ. వీళ్ళు అది పట్టుకోకుండా వీళ్ళు కూడా అదే ఇష్యూస్ మీద ఎస్ఐఆర్ పట్టుకుంటారు, ఇంకేదో పట్టుకొని పైపైన సూపర్ఫిషియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటిని పట్టుకొని బీజేపీని ఢీకొంటున్నారు. అందుకే రామచంద్ర గుహ చెప్పాడు, యోగేంద్ర యాదవ్ కూడా మొదటిది చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అడ్డం, దేశంలో బీజేపీని ఓడించడానికి ఆటంకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది బీజేపీని ఓడించదు, ఇంకెవరూ తన స్థానంలో రానివ్వదు, అది అక్కడే ఉంటుంది కాబట్టి ఓడిపోవట్ల బీజేపీ. కాబట్టి అంటే అని చెప్పిన యోగేంద్ర యాదవ్ ఆయన భుజం మీద చేసేసరికి రాహుల్ గాంధీ జోడో యాత్రలో పోయాడు. కానీ రామచంద్ర గుహ వైర్ ఇంటర్వ్యూలో కరెంట్ అప్పట్లో క్లియర్గా చెప్పాడు, ఇదే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అడ్డం బీజేపీని ఓడించడానికి. కాంగ్రెస్ పార్టీ తన విధానాలు మార్చుకోకుండా ఇలాగే ఉంటే బీజేపీ గెలుస్తూనే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది కాంగ్రెస్. ఫైనల్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ అనేది ఇండియాలో ఇప్పటివరకు కనపడలేదు. అది ఇప్పటివరకు ఓన్లీ రాహుల్ గాంధీ గారు కనపడుతుంది, మ్యాచ్ చేయలేకపోతున్నారు. సో కొంతవరకు ప్రియాంక గాంధీ కొంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఓవరాల్గా. సో అన్లెస్ అండ్ అంటిల్ మోడీ గారికి ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ వచ్చి ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఆ నెరేటివ్ని తీసుకెళ్లి ప్రజలు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేంత వరకు కూడా బీజేపీకి ఎదురులేనట్టే మన దేశంలో కనపడుతుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. సో ఇది బీహార్ ఎలక్షన్ రిజల్ట్, అలాగే జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్. జూబ్లీహిల్స్ది మరికొద్దిసేపు అధికారిక ప్రకటన రాబోతోంది. నవీన్ యాదవ్ థంపింగ్ మెజారిటీ తోటి గెలిచారు, 24,658 ఓట్ల తేడాతోటి. ఇది ఇక్కడ కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ బీహార్ విషయానికి వచ్చినట్లయితే ఎన్డీఏ గెలుస్తుంది అనుకున్నారు, కానీ 199 ఆల్మోస్ట్ 199 సీట్లు కాంగ్రెస్ పార్టీ కూటమి అయినటువంటి మహాగఠబంధన్ 38 సీట్ల లో కనపడుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఎక్కడ రీచ్ అవుతుందనే తెలియదు, కానీ అక్కడ బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఒక భారీ విజయం, ఇక్కడ కాంగ్రెస్కి భారీ విజయం. 2 విజయాలు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా
అనూహ్యమైనటువంటి మెజారిటీతో అనూహ్యమైనటువంటి తేడాతోటి గెలవడం అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇది బీహార్ రిజల్ట్కి సంబంధించి, ఇక్కడ జూబ్లీ హిల్స్ రిజల్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్.